హాయ్ అండి. చాలామంది ఏమంటారంటే, వ్యూస్ రావడానికి యూజ్‌ఫుల్ ఉన్న టిప్స్ చెప్తే వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అంటారు. అసలు యూజ్‌ఫుల్ ఉన్న టిప్స్ చెప్పాలంటే ఏం చెప్పగలుగుతాం? మహా అంటే హెయిర్ కేర్ గురించి చెప్పగలుగుతాం. స్కిన్ కేర్ గురించి చెప్పగలుగుతాం. అలా అవే విధంగా ప్రతి వీడియో అయితే వాటి గురించే పెట్టలేం కదా! ఇంకొకటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మన రిలేటివ్స్‌లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మనం పెట్టే ప్రతి వీడియో చూస్తూనే ఉంటారు. కానీ ఒక లైక్ కూడా కొట్టరు. ఎందుకు అంటే వాళ్ళు కొట్టే ఒక లైక్ తోటి మన మీద వేలు వేలు సంపాదిచ్చేస్తామని చెప్పి వాళ్ళొక అపోహలో ఉంటారు. వాళ్ళ పిచ్చితనం అనుకోవాలో, వాళ్ళ అమాయకతత్వం అనుకోవాలో కూడా తెలీదు. ఇంకా అలాంటి వాళ్ళని పట్టించుకుంటూ పోతే మనమైతే ముందుకెళ్ళలేం. ఎప్పుడు మా వారు చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకు, నీకు నచ్చింది చేస్తూ ఉండు. సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ అవ్వకున్నా ఓకే. ఎందుకంటే మనం దాంట్లో ఒక రూపాయి అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా! నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి ఎప్పటికప్పుడు అలా మోటివేట్ చేస్తూనే ఉంటారు. అలా అనుకునే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేశాను, కష్టపడ్డాను, సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయ్యాను అంటే ఓ తెగ వచ్చేస్తూనే అని కాదు. ఓకే. నేను అయితే సక్సెస్ అయ్యాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అది సక్సెస్ అనేది 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిస్తే చాలు. అలా నా చుట్టూ ఉన్న వారికి నా సక్సెస్ అనేది తెలుసు. అలా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సక్సెస్ అయ్యాను కాబట్టే యూట్యూబ్‌లో కూడా సక్సెస్ అవుతా అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు నన్ను మోటివేట్ చేస్తూనే ఉంటారు. చాలామంది ప్రెగ్నెన్సీ వీడియోస్ చేయమని ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా మెసేజెస్ పెడుతున్నారు. మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో 2 వీడియోలు పోస్ట్ చేశాను స్కానింగ్ గురించి. ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ గురించి చెప్పండి, చెప్పండి అంటున్నారు. సో, నాకు తెలిసినంత వరకైతే మీతో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను. సో, ఇక నుంచైనా కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఇలానే ప్రెగ్నెన్సీ టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. చాలామంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టేసి నార్మల్ డెలివరీ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అవును. అది నిజమే. ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీలో ఫస్ట్ అసలు ఒక్క పని ఇక్కడున్న గ్లాస్ తీసి కూడా అక్కడ పెట్టేదాన్ని కాదు. ప్రతీదీ పాపం మా అమ్మనే చేసుకునేవారు. బట్టలతో సహా, అంట్లతో సహా అన్నీ మా అమ్మనే చేసుకునేవాళ్ళు. కానీ మా అక్క ఎప్పుడూ అంటూ ఉండేది, "నువ్వు ఇలా కూర్చుంటున్నావు, నీకు సిజేరియన్ అవుతది, నార్మల్ డెలివరీ అవ్వదు" అని. నా టైం బావుండో, లేకపోతే నా టైం బాలేకనో తెలీదు. నా 9థ్ మంత్ అప్పుడు మమ్మీకి కరోనా వచ్చింది. ఆ 9థ్ మంత్‌లో కంటిన్యూగా నేనే పనులు చేయడం వల్ల, నా డ్యూ డేట్ కన్నా ముందే నాకు పెయిన్స్ వచ్చేసి ఆటోమేటిక్‌గా నాకు నార్మల్ డెలివరీ అనేది అయిపోయింది. ఇప్పుడు మాత్రం అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఒపీనియన్